హలో అండి, వెల్కమ్ టు వేమ్ పార్టీస్ కిచెన్. ఈరోజు నేను మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో క్రిస్పీ కార్న్ చేశాను. చాలా అంటే చాలా బాగుందని చెప్పారు, అందరూ తిన్నారు. ఎలా చేయాలో మీరు కూడా చూడండి. ఫస్ట్ అయితే నేను 500 గ్రామ్స్ స్వీట్ కార్న్ తీసుకున్నాను అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడకబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాతే దాంట్లో కొంచెం అంత ఉప్పు వేసుకోండి, మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అండ్ పావంతు మిరియాల పొడి, కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పూర్తిగా కలుపుకోండి. కొంచెం టేస్ట్ కోసం వేసుకోవాలి. పూర్తిగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి హాఫ్ కప్పు మైదా వేసుకోవాలి. హాఫ్ కప్ మైదా అండ్ మనం ఎంతైతే మైదా వేసుకున్నామో, ఎంతైతే క్వాంటిటీ వేసుకున్నామో అంతే క్వాంటిటీ కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. హాఫ్ కప్ నేను కార్న్ స్టార్చ్ కూడా వేసుకున్నాను. పూర్తిగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో మధ్య మధ్యలో ఏంటంటే మనం వాటర్ వేసుకుంటూ ఉన్నామంటే దానికి పిండి అనేది కార్న్కి పడుతుంది. అలా అలా నేను చూపించాను కదా, అలా రావాలి. సో మీకు కొంచెం పిండి ఎక్కువైంది, వాటర్ ఎక్కువైందన్నా కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫుల్గా వేడెక్కిన ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. కార్న్ అనేది కొంచెం కొంచెం వేసుకోండి. మనం పైన మూత పెట్టుకోవాలి, కార్న్ అనేది పేలుతూ ఉంటుంది. సో టాసింగ్కి నేను ఏం చేశానంటే వేరే బాండిలో కొంచెం అంత ఆయిల్, ఎల్లుల్లిపాయలు, చిన్నుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని టాస్ చేసుకున్నాను హై ఫ్లేమ్లోనే. దాంట్లోకి మిరియాల పొడి, కొంచెం అంత ఉప్పు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. ఫుల్గా వేగిన తర్వాత దాంట్లోకి మనం ఇందాక ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, అది వేసుకుంటే అంతే, క్రిస్పీ కార్న్ అయిపోయినట్టే. మీకు క్రిస్పీ కార్న్ ఇష్టమైతే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్.